టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. ఇప్పుడే మా మంత్రికి మా సెక్రటరీకి చెప్తున్నాను, తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం. హోటల్ ఇండస్ట్రీకి కూడా చెప్తున్నా, మీ మీద దాడులు ఉండవు. మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, ఆశపడకుండా చేయండి. పక్క రాష్ట్రంలో 1 గంట వరకు ఉంటే హోటల్స్ అన్ని ఇక్కడ 10 గంటలకో 9:30కు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం. 12 గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం. అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా గంజాయి ఉండదు, లేకపోతే డ్రగ్స్ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.